రైట్, ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులకి భక్తుల బాధలు పట్టవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తొక్కిసలాటులో 6 మంది చనిపోయినా పత్తాలేరన్న వాదన ఉంది. తిరుమలలో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశమైంది. సమావేశానికి 1/2 మంది సభ్యులు హాజరు కాలేదు. వర్చువల్ గా కొందరు బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఘటన జరిగినా బోర్డు సభ్యులు తిరుపతికి రాని పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ల కోట, కార్పొరేట్ లాబీయింగ్కే టీటీడీ సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారన్న వాదన ఉంది. తాజా ఘటనతో మరోసారి తేటతెల్లమైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ గాయత్రి. సో మొత్తానికి బులెటిన్లో మనం సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సో వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి అనేది కేవలము కార్పొరేట్ లాబింగ్కి, అలాగే తిరుమల శ్రీవారి టికెట్ల కోసం పట్టుబట్టినంతగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది మరొకసారి తేటతెల్లమైంది. దాదాపు 24 మంది బోర్డు సభ్యులు, అలాగే 3 ఎక్స్-అఫీషియో సభ్యులతోటి ఏర్పాటైనటువంటి టీటీడీ ధర్మకర్తలి మండలి తిరుపతిలో 2 రోజుల క్రితం జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది చనిపోయినా కూడా ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 15 మంది బోర్డు సభ్యులు కనీసం తిరుపతికి కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి బోర్డు సభ్యులతోటి అత్యవసర సమావేశాన్ని టీటీడీ చైర్మన్ అధ్యక్షతన ప్రస్తుతానికి తిరుమలలో జరుగుతోంది. ఈ సమావేశానికి దాదాపు 6 నుంచి 10 మంది వరకు కూడా సభ్యులు హాజరు కాలేదు. కొంతమంది వర్చువల్ గా హాజరయ్యారు, మరికొంతమంది కనీసం పత్తా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. టీటీడీ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో భక్తులకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, అంతేకాకుండా భక్తులకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం, భక్తులకు సులువైన దర్శనం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేస్తే కనీసం బోర్డు సమావేశాలకు కూడా హాజరు కాలేనటువంటి వాళ్ళు బోర్డులో సభ్యులుగా అనర్హులు అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన జరిగినా సరే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత మంది తిరుపతికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించినా సరే కనీసం బోర్డు సభ్యులకు ఇక్కడికి వచ్చి ఏం జరిగిందని తెలుసుకునేటటువంటి తీరిక లేదు. బోర్డు సమావేశానికి హాజరయ్యేటటువంటి తీరిక కూడా లేనటువంటి వ్యక్తులు ఈరోజు టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ మీద వెంటనే వేటు వేయాలి అని చెప్పేసి తిరుమల శ్రీవారి భక్తజనం నుంచి వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ లో మనతోటి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు, అలాగే తిరుపతి నుంచి హరిబాబు, సో ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం టీవీరావుతో మాట్లాడతాం. టీవీరావు, చెప్పండి, అసలు టీటీడీ ధర్మకర్తలి మండలి ఉండేదే భక్తులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం, భక్తులకు సులువైన దర్శనం కల్పించడం, తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాశస్త్యాన్ని కాపాడడం. ఇంత పెద్ద సంఘటన జరిగి 2 రోజులు అవుతోంది. అయినా సరే బోర్డు సభ్యులు ఎవరు కూడా ఇంకా రానటువంటి పరిస్థితి. చాలా మంది ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు వాళ్ళు బోర్డు సభ్యులుగా అర్హులుగా ఉండేటటువంటి వాళ్ళకి అర్హత ఉందనుకోవచ్చా, లేకపోతే నిజంగా అలాంటి వ్యక్తుల్ని టీటీడీ బోర్డులో పెట్టడం వల్ల జరిగినటువంటి ఈ అనర్థానికి వాళ్ళని బాధ్యులుగా చేయవచ్చు? అసలు ఏం జరుగుతుంది టీటీడీ బోర్డులో? టీవీరావు. రాజు, మీరు ఏదైతే ప్రస్తావించారో అదే అంశం ఇప్పుడు రాష్ట్ర ప్రజల మొత్తం మీద కూడా ఇదే ఆలోచన రేకెత్తుతోంది. ఒక్క రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్వామివారి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పిన యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడు జరిగినటువంటి ఘోర తప్పిదము కానీ, అది పొరపాటు కానీ, లేదంటే ఏదైతే భక్తులు భారీగా ఏదైతే తరలి వచ్చిన నేపథ్యంలో తొక్కిసలాటలో 6 చనిపోవడం అనేటటువంటిది ఒక దిగ్భ్రాంతకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన పట్ల చెలించిపోయినటువంటి ముఖ్యమంత్రి అయితే ఏకంగా చాలా వరకు కూడా దీనికి క్షమాపణలే కోరినంత పనిచేశారు. మరి ఇంతేకాకుండా భక్తులందరూ కూడా వీరికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు అనేటటువంటి దాని దగ్గర నుంచి కూడా జరిగిన తప్పిదాని వరకు కూడా మొత్తం మీద అన్నింటినీ కూడా పోస్టుమార్టం చేసిన విధంగా ఏదైతే ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క సభ్యులను అక్కడ అందుబాటులో ఏదైతే ఈ ఘటనకు కారణమైనటువంటి పోలీసు యంత్రాంగాన్ని అందరినీ కూడా నిలువున చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో కడిగేశారు. మరి దీనికి సంబంధించి ఆయన ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా వారంతా కూడా తెలియని వారు కాదు, చిన్నపిల్లలు కాదు. మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు స్థాయిలో వారందరినీ కూడా మందలించిన వైనం కూడా చూస్తే కనుక ఇది ఈ క్షణమే ప్రక్షాళన అవుతుందని అంతా భావించారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు
ఈ తక్షణమే ఈ సమావేశం ఏర్పాటు చేయండి, ఏదైతే ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినా కూడా సభకు ఏదైతే ధర్మకర్తల మండలి సమావేశం మాత్రం ఏదైతే తూతూ మంత్రంగానే సాగిందని మనం చెప్పుకోవాలి. మరి ప్రధానంగా చూస్తే ఇక్కడ ఏదైతే 12 మంది ఏదైతే మొత్తం కూడా ఉండాల్సినటువంటి 27 మంది ఎక్స్ అఫీషియోతో కలిపి 27 మంది ఉండాల్సినటువంటి ధర్మకర్తల మండలి సమావేశం ఏదైతే కేవలం 12 నుంచి 15 మంది మాత్రమే హాజరయ్యేటటువంటిది సమాచారం. మరి ఇంత ఘోరమైనటువంటి ఏదైతే ఇంత పెద్ద తప్పిదం జరిగింది, ఇంత పెద్ద ఘోరకలి అంటే దాదాపుగా 6 మృత్యువాత పడినటువంటి దుర్ఘటన. మరి ఈ దుర్ఘటన అది కూడా ప్రపంచ ప్రాశస్త్యం ఉన్నటువంటి ఒక శ్రీవారి ఆలయం చెంతన జరిగింది అంటే కనుక ఎవరికి కూడా చాలామంది భక్తులకు నిద్రలేని రాత్రులే గడిపారు. అయినా కూడా ఈ ఏదైతే ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎందుకు ఇంత నిర్వీర్యంగా నీరసంగా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటటువంటిది ఇప్పుడు ప్రజల్లో రేకెత్తుతున్నటువంటి మరికొన్ని ఆలోచనలు. ఇప్పటి ధర్మకర్తల మండలి అంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించి కానీ వ్యవస్థకు సంబంధించి కానీ అందుకు అనుగుణంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు ఎలా కాపాడాలి, వారికి ధైర్యం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సినటువంటి మనోధైర్యం ఎలా ఉండాలి అనే దానిపై కూలంకషంగా లోతైన విశ్లేషణలు కూడా జరగాలి. మరి కానీ అటువంటిది ఏదీ లేకుండా ఏదైతే తూతూ మంత్రంగా ఎప్పటి మాదిరిగానే ఏదో వచ్చామా పోయామా అనే విధంగానే ఈసారి కూడా జరిగింది. మరి ఈ టీటీడీ చైర్మన్గా వ్యవహరించే వారు కూడా ఈ విషయంలో మెతక వైఖరి నిర్లక్ష్యంగా ఉన్నారనేటటువంటిది ప్రధాన సమాచారం. మరి అంతేకాకుండా ఏకాదశి వేడుకలకు సంబంధించి ఆ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల మంజూరు విషయంలో దీనికి సంబంధించి కేవలం 2 వారాల ముందు నుంచి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అయితే ప్రకటన అయితే కనుక ఒక 4 రోజుల ముందు నుంచే ఇచ్చేయటం జరిగింది. ఏదైతే 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు దర్శనాలు ఉండవు, ఓన్లీ టోకెన్ దర్శనాలు మాత్రమే ఎలో చేస్తామనేటటువంటిది ఒక పేపర్ ప్రకటన ఇచ్చేసిన తర్వాత తమ పని లేదా తమ బాధ్యతలు నెరవేర్చేశాము తమకు చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి నిర్లక్ష్యానికి మూల్యం ఎవరు చెల్లించుకుంటారు అంటే అమాయకమైన భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 40 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. మరి ఈ ఘటనలన్నింటినీ చూసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే టీటీడీకి రావడం జరిగింది. నిన్న వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి అయితేనేమి, ఇటువైపు ధర్మకర్తల మండలి అయితేనేమి, అక్కడ పరిపాలక వ్యవస్థనైతేనేమి మొత్తం కూడా కావాలి. టీవీరావు మీరు అలాగే ఉండండి. హరిబాబు ఉన్నాడు తిరుపతి నుంచి. హరిబాబు చెప్పండి, అసలు 6 మంది చనిపోయారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 6 మంది చనిపోతే బాధ్యతగా ఉండాల్సినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కనీసం తిరుపతి వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు? వాళ్ళకి టికెట్ల మీద ఉన్నటువంటి మోజు, అంతేకాకుండా కార్పొరేట్ లాబింగ్ కోసం తిరుమల శ్రీనివాసుని వాడుకోవాలన్నటువంటి తపన, వీటి ముందు భక్తుల ప్రాణాలు వాళ్ళకి అంత విలువ లేనివా? ఎందుకని బోర్డు సభ్యులు హాజరు కాలేదు? అంత తీరిక లేని, అంత సమయం లేని, అంత ఓపిక లేనటువంటి వ్యక్తులను టీటీడీ బోర్డు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇలాంటి వారి ఉండడం వల్లే ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతోంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యవసర బోర్డు సమావేశం అనేది నిజంగా బలాన్ని చేకూరుస్తోంది. ఎందుకంటే ఈ 2 రోజులైనా సరే ఘటన జరిగి ఇప్పటి వరకు కనీసం 9 నుంచి 15 మంది వరకు బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాలేదు, తిరుపతి వైపు కన్నెత్తి చూడలేదు. మరి ఏమనుకోవచ్చు? అసలు ఏం జరుగుతోంది తిరుపతిలో హరిబాబు? థ్యాంక్ యూ రాజు గారు. ఏదంటే తిరుపతి టీటీడీ బోర్డు సభ్యులు, బోర్డు మెంబర్ అంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక విలువ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ దేవస్థానంలో స్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి ఇక్కడికైనా బోర్డు సభ్యులుగా కానీ లేదంటే ఒక ఉన్నతమైన స్థానంలో కానీ ఉండగలిగితే ఏదైతే స్వామివారి సేవ చేసుకున్నా చేయకపోయినా, భక్తులకి సేవలు అందించినా ఇవ్వకపోయినా కూడా తమ సొంత లాబింగ్ వ్యాపార అవసరాలను పెంపొందించుకోవడానికి బోర్డు మెంబర్లుగా చేరేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపుతున్న పరిస్థితి. గతంలో మనం చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 56 మందితో జంబో జెట్టు బోర్డు ఏర్పాటు చేయడం, దాని తర్వాత దానికి సంబంధించి కూడా
కోర్టుకు సంబంధించి ఆంక్షలు విధించే నేపథ్యంలో దాన్ని కూడా కుదించడం జరిగింది. అయితే తాజాగా ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో సాధారణంగా బోర్డు సభ్యుల సిఫారసు సూత్రాలతో దాదాపు పదుల సంఖ్యలో భక్తులు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. అసలు ఎందుకు బోర్డు సభ్యులు తిరుపతికి రాలేదు? బోర్డు సభ్యులు తిరుపతికి రాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఇంత పెద్ద ఘటన జరిగితే ముందు వరుసలో ఉండాల్సింది బోర్డు సభ్యులే. మరి అలాంటి బోర్డు సభ్యులకి తీరిక లేకపోతే అలాంటి వారు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు కదా. భక్తుల ప్రాణాలతోటి చెలగాటపడుతున్నారు. దీనికి స్ట్రైట్ గా మీరు ఆన్సర్ చెప్పండి. ఏదైతే గతంలో టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిని బోర్డు సభ్యులుగా తీసుకోవడం జరిగేది. ఏదైతే ఉత్తరాది నుంచి ఎవరైనా సరే అతి ముఖ్యమైన వ్యక్తి, అతను ప్రజాసేవలో ఎక్కువగా పాలు పంచుకున్న వ్యక్తి అయితేనే టీటీడీ బోర్డుగా నియమించేవాళ్ళు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారవేత్తలు ఈ రాజకీయ బోర్డు మెంబర్లోకి రావడం, వాళ్ళ వ్యాపారాలలో వాళ్ళు తనమలకలై ఉండడం, కనీసం స్వామివారి దర్శనానికి కానీ లేదంటే ఇక్కడ తిరుపతిలో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినా, ఏదన్నా ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళ క్షణం తీరికలేని పరిస్థితుల్లో కొంతమంది తలమునకలైన పరిస్థితి. అయితే ఇంత వాళ్ళు తాజాగా స్వామివారి దర్శనానికి టోకన్లు జారీ చేసే క్రమంలో 6 మంది చనిపోయి దాదాపు 40 మంది భక్తులు గాయపడ్డా కూడా వాళ్ళు కనీసం వాళ్ళలో చలనం లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సొంత అవసరాలకు మించి ఇవి చిన్న అంశంగా వాళ్ళకు భావిస్తుండడమే. చనిపోయింది భక్తులు కదా, తమకు సంబంధించిన వాళ్ళు కాదు, తమ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కాదు కాబట్టి తాము వెళ్ళినా వెళ్ళకపోయినా తమకు వచ్చే నష్టం లేదన్న తీరులోనే బోర్డు కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోర్డు సభ్యులు తిరుపతికి రావడానికి కనీసం వాళ్ళు ఎక్కువగా ఆసక్తి కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలంటే దాదాపు 15 రోజుల ముందు సారి వాళ్ళకి సమయం చెప్తే కానీ వాళ్ళు ఆ సమయానికి బోర్డు సమావేశానికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళంతా బిజీగా కొనసాగుతున్న వ్యక్తులను ప్రభుత్వాలు ఈ బోర్డు సభ్యులుగా నియమించడం వల్లే స్వామివారి దర్శనానికి వస్తున్న సామాన్య భక్తుల బాగోగులను కనీసం క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం కానీ ఆ అంశాలను బోర్డు దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లి వాటిని పరిష్కరించలేని పరిస్థితి అయితే ప్రస్తుతం టీటీడీలో నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న కొంతమందిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇదే తరహాలో గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం కళ్ళారా చూడొచ్చు. మనకి చెన్నై పక్కనే ఉంటుంది. చెన్నై 100 కిలోమీటర్ల దూరంలో. అక్కడి నుంచి ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్న కనీసం ఘటన జరిగినా వాళ్ళు రాలేని పరిస్థితి. చెన్నై నుంచి బోర్డు అత్యవసర సమావేశం అని చెప్పిన తర్వాత కేవలం 2.5 గంటల్లోనే తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. అయినా బోర్డు సభ్యులు మాత్రం ఎందుకు మొహం చాటేశారనేది మాత్రం ప్రభుత్వం దీని మీద ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ హరిబాబు, అలాగే టీవీ రావు. సో మొత్తానికి ఇది వాస్తవంగా టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమించినటువంటి ఈ 24 మందిలో చాలా మంది వ్యాపారాల్లో తలమునకలై కార్పొరేట్లుగా ఉండడం, రాజకీయ నాయకులుగా ఉండడం తోటి వాళ్ళకి క్షణం తీరిక లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం, లేదా వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడం కోసం తిరుమల శ్రీవారిని అంగట్లో సరుకుగా మార్చేటటువంటి ప్రయత్నం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఏదైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తిరుమల నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నం చేయలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి ఈ బోర్డు సమావేశం ఇంకా కూడా జరుగుతోంది తిరుమలలో. ఆ బోర్డు సమావేశానికి కూడా హాజరు కాలేనటువంటి వాళ్ళని వెంటనే బోర్డు నుంచి తొలగించాలి అనేటటువంటి డిమాండ్ వ్యక్తమవుతోంది. అలాంటి తీరిక లేనటువంటి వాళ్ళని బోర్డులో నియమించడం వల్ల భక్తులకు కానీ, టీటీడీకి కానీ, తిరుమలకు కానీ, తిరుమల శ్రీవారి భక్తులకు కానీ ఎలాంటి లాభం లేదు. వాళ్ళకి లాభం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని వెంటనే తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి వాదన భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. ఇది సూపర్ ఎక్స్క్లూజివ్. ఓవర్ టు యు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.